ఓం శ్రీమాత్రే నమః. 5వ అధ్యాయము కంటిన్యూషన్ పార్ట్ అండి. ఇది మహాలక్ష్మి వ్రత కథ కంటిన్యూషన్ 5వ అధ్యాయం. ఆకాశరాజు ధరణీదేవి దంపతులు వరపూజకు కావాల్సిన వస్తువులన్నీ సిద్ధం చేసుకొని నూతన వస్త్రాభరణములు, రంగురంగుల పూలహారాలు, తాంబూలములు, ఎన్నో దివ్య కానుకలను తీసుకొని శ్రీనివాసుని విడిది గృహానికి బయలుదేరారు. వారితో పాటే సుఖ, బృహస్పతి మహర్షులు కూడా బయలుదేరారు. ఆకాశరాజు వెనక సమస్త బంధుజనం వచ్చింది. వీరందరూ కలిసి మేళతాళాలతో శ్రీనివాసుని విడిది గృహానికి వచ్చారు. అక్కడ అప్పటికే చతుర్ముఖ బ్రహ్మ, పరమేశ్వరుడు, అష్టదిక్పాలకులు, నవగ్రహ దేవతలు మొదలైన దేవతలందరూ వచ్చి ఉన్నారు. అక్కడ ముని గణములోనున్న వశిష్ఠుల వారు ఆకాశరాజుతో వరపూజ గావించవలసిందిగా చెప్పారు. అప్పుడు ఆకాశరాజు శ్రీనివాసునికి నమస్కరించి, ఓ శ్రీనివాస, శ్రీమన్నారాయణ, నిన్ను అల్లునిగా పొందుతున్న నా భాగ్యము ఎంతని చెప్పుదు. ఎవరి నామస్మరణచే కోటి జన్మల మహాపాపములన్నీ నశించునుచో, ఎవరి నామస్మరణచే మనస్సు శరీరము శుద్ధి చెందునో, ఎవరి నామస్మరణ వలన కోటి యాగఫలము లభించునో, ఎవరి నామస్మరణ వలన సమస్త దేవగణము వారి వారి శక్తులు పొందుతున్నారో, ఎవరి దర్శన భాగ్యమై సమస్త మునిగణము కోట్లాది సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నారో, అటువంటి పరబ్రహ్మమూర్తివైన నీవు నాకు అల్లునిగా లభ్యమగుట నా అదృష్టమెంతటిదని చెప్పుదును. నీ పాద పద్మములను ఒక్కసారి మనసులో తలిస్తే చాలు, సర్వ పాపములు తొలగిపోతాయి, సర్వ సౌభాగ్యాలు కలుగును. సాక్షాత్తు బ్రహ్మదేవుడే కడిగిన నీ పాదాలను కడిగే అదృష్టం నాకు కలిగినందుకు నాకెంతో సంతోషంగా ఉన్నది. కన్యాదాతలందరూ తమ కుమార్తెకు భర్తగా వచ్చే యువకుడు శ్రీమన్నారాయణుని గుణగుణాలను, సౌందర్యాన్ని, తేజస్సును కలిగి ఉండాలని తలుస్తారు. అటువంటిది సాక్షాత్తు నీవే నాకు అల్లునిగా లభించటంతో ఏ కన్యాదాతకు కలగని అదృష్టం నాకు కలిగింది అని ఆనంద బాష్పాలు కంటరాగా శ్రీనివాసుని పాదపద్మములను కడిగి చందన కుంకుమ పుష్పాక్షలతో పూజించాడు. సుమంగళీమణులు మంగళహారతి పాటలు పాడుతూ శ్రీనివాసునికి హారతి పట్టారు. ఈ వేడుకనంతా చూస్తున్న వారందరి ఆనందం చెప్పలేనివి కానిది. ఇక పెండ్లి కుమార్తె తన మందిరంలో ఎలా ఉన్నదో చూద్దాము. సాక్షాత్తు సరస్వతీదేవి, గౌరీదేవి పద్మావతిని అలంకరిస్తున్నారు. అద్భుతమైన బంగారు సరిగంచు పట్టుచీర కట్టి, బంగారు కుర్చులతో మల్లె మొగ్గల జడను వేసి, పాపిట బొట్టు, చెంపను ముత్యాల సరాలతో అలంకరించారు. సరస్వతీదేవి కాళ్లకు పారాని రాయగా, గౌరీదేవి పద్మావతికి బుగ్గన చుక్కను పెట్టింది. ఇంద్రుని భార్య సచీదేవి పద్మావతికి ఎంతో అందమైన మెరిసిపోతున్న ఆభరణాలను అలంకరింపచేసింది. అప్సరసలు వచ్చి పద్మావతికి చేతులకు కాళ్లకు గోరింటాకు పెట్టారు. ఆహా, ఆ తల్లి సౌందర్యం ఎంతని వర్ణించగలం. శ్రీనివాసుడే మదిలో దోబూచులాడుతుండగా మధుర మధుర ఆలోచనలతో ఆనందిస్తూ మళ్ళీ ఇంతలోనే ఓహో, ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా అని సిగ్గుపడి ముడుచుకుపోతూ ఉన్న శ్రీ మహాలక్ష్మిని వర్ణించటం ఎవరి తరం? ఆ సృష్టిలోని సౌందర్యమంతా ఆమెదే కదా. ఇంతటి చక్కటి బంగారు ఆభరణాలు ధరించి, కానీ ఈ సృష్టిలో బంగారం అంతా ఈమె స్వరూపమే కదా. ఇన్ని రకాల పుష్పాలను చక్కగా తురుముకున్నది, కానీ ఈ పుష్పాలలోని అందమంతా ఈ లతాంగిదే కదా.
ఈ సృష్టిలోని ఐశ్వర్యమంతా ఈ తల్లి స్వరూపమే కదా. ఆహా, ఈ తల్లిని జగన్మాతను పెళ్లి కూతురుగా చూసి అక్కడ ఉన్నవారంతా మురిసిపోతున్నారు. శ్రీ పద్మావతి శ్రీనివాసుల వివాహం అత్యంత వైభవంగా కన్నుల పండుగ 5 రోజుల పాటు జరిగినది. సమస్త విశ్వమునకు ఆ 5 రోజులు కళ్యాణ శోభయే. సాక్షాత్తు శ్రీమన్నారాయణుల వారిని అల్లుడిగా పొందిన మహారాజు ఆనందమునకు అంతు లేకుండెను. ఆ రాజదంపతులు కుమార్తె పద్మావతిని సారెతోడ అత్తారింటికి పంపినారు. వివాహము అయిన తర్వాత 6 నెలలు కొండనెక్కకూడదన్న నియమం చేత మార్గమధ్యంలో శ్రీనివాసుడు పద్మావతి దంపతులను అగస్త్యముని ఆశ్రమముకు చేరెను. 6 నెలల పాటు అక్కడే నివసించిన తర్వాత వారిద్దరూ శేషాచలమునకు బయలుదేరిరి. బంధుమిత్రుల సపరివారముగా శేషాచలం చేరిన తర్వాత ఆనంద నిలయంలో ప్రవేశించెను. పద్మావతి శ్రీనివాసుని హృదయమున వ్యూహాలక్ష్మి అయి అలంకరించినది. ఆకాశం నుండి దేవతలు పూలవాన కురిపించిరి. శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణము విశేషములు విన్నవారికి చూసిన వారికి జన్మధన్యము. 5వ అధ్యాయము సమర్పయామి.